హలో వెల్కమ్ టు పెరటి రుచులు. రమాదేవి గారు, ఇవాల్టి ఎపిసోడ్ లో నా పేరు చెప్పుకోండి సెగ్మెంట్ లో ఒక మంచి మొక్కని మన వ్యూవర్స్ కి చూపించి అడగండి దాని పేరేంటో వాళ్ళు గెస్ట్ చేసి చెప్తారో లేదో చూద్దాం. ఏ మొక్క చూపిస్తారు? ఇది ఏం మొక్క కనుక్కోండి. ఇది ఎక్కడ కూడా ఉండదు. దీని పేరు చెప్పాలా? పేరు చెప్పద్దు, అప్పుడే రివీల్ చేస్తే ఎలా అవుతుంది? ఓకే ఓకే, ఇది ఏం మొక్క కనుక్కోండి. సో ఈ మొక్క చూస్తున్నారు కదా, దీని ఆకును బట్టి దీని పేరేంటో కనిపెట్టండి. అన్ని మొక్కలకి గెత్తం అనేది తయారు చేసేది ఎరువులు ఒకే రకంగా ఉంటుందా? ఒకటే మనం యూజ్ చేస్తామా? ఫ్రూట్స్ అన్నిటికీ సెపరేట్? అన్నిటికీ సేమ్ ఇస్తానండి. మట్టి మిశ్రమం కూడా ఏంటంటే ఒక వంతు ఆవు పేడ, ఒక వంతు మట్టి, ఒక వంతు కోకోపీట్, బోన్ మిల్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్, ఇంకా వేపపిండి, వ్యామ్ అని దొరుకుతుంది అది, ఇవన్నీ సీవీడ్స్, ఇవన్నీ మొత్తం మట్టిలోనే కలుపుతానండి. కలిపి నేను ప్రతి చెట్టుకు అదే వాడతాను. అవి పెట్టేసి మొక్క నాటేస్తాను. నేను ఇలా కలిపి పెట్టుకుంటాను అన్ని. ఉన్నాయండి ఇక్కడ. ఇది ఆవు పేడ, ఇది ఒకేసారి స్టాక్ పెట్టుకుంటాను నేను. ఇది మేక ఎరువు. ఈ మేక ఎరువు ఒక వంతు వేస్తే 2 వంతులు ఆవు పేడ వేయాలి. అంటే 3-4 months కి ఒకసారి వేస్తే చాలా బలంగా ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది. సో ఎరువులన్నీ తీసుకొచ్చి ఒక మూలను ఆల్రెడీ పెట్టి ఉంచుకున్నారు. ఎప్పుడు ఏ మొక్కలు తీసుకొచ్చినా వెంటనే వాటిని అంటే ఇవి నేను కలిపి కూడా పెట్టుకునేవి వేరే అండి. ఇవేమో అన్ని కలిపి పెడతాను, మొక్క దేగానే ఓన్లీ మట్టి వేసేసి పెట్టడమే, అలా కలిపి పెట్టుకుంటాను. ఇదేమో విడిగా పెట్టుకున్నాను. అంటే మొక్కకు 3-4 months కి ఒకసారి వేయడానికి. ఇలా కలిపెట్టి ఏం పాడబోవి కాదండి, చాలా బాగా మంచిగా తయారవుతుంది. అందుకని నేను ఒకేసారి కలిపి పెట్టేసుకుంటాను. ఈ మధ్యనే మొత్తం కలిపి పెట్టేసాను. ఓకే, సో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఏ మొక్కలైనా తీసుకొచ్చి ఈజీగా ఉంటుంది కదండి, మనము కలిపి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మొక్క దేగానే నాటుకోవడానికి. అప్పుడప్పుడు కలపాలంటే 1-2 మొక్కడే పెట్టగలుగుతాం. చాలా తెచ్చుకున్నప్పుడు మనము ఎంబడే తీసి పెట్టి ఈజీగా ఉంటుంది కదా అని నేను కలిపి పెట్టేస్తాను. ఓకే, సో ఇంకా ఇక్కడ చెప్పదగిన మొక్కలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి, కానీ ఆ వంకాయ కూడా కలర్ వేరేగా ఉంది. అవునండి, ఎల్లో, చాలా వంకాయలు కూడా దాదాపు 5-6 వెరైటీస్ ఉన్నాయి. మనం మామూలుగా వైట్ అండ్ బ్రింజాల్ కలర్ అంటే మనకు తెలిసిందే, బ్లాక్ అండ్ వైట్ అవి చూస్తూ ఉంటాం. లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది, లైట్ బ్రౌన్, చాలా కలర్స్ ఉండే, చాలా వెరైటీస్ ఉన్నాయి. 1 kg వంకాయ కూడా ఉంది మన దగ్గర. చాలా వంకాయలు ఉన్నాయి. అంటే నాకు ఈ వెజిటేబుల్ కంటే నాకు ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే అట్లా. ఓకే, ఇక్కడ చామంతి వేసారా? ఇక్కడ చామంతి అండి. చామంతిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. గులాబీలలో దాదాపు ఒక 10-20 కలర్స్ ఉన్నాయి. అంటే గులాబీలో కూడా నేను బయట నుండి తీసుకొచ్చిన గులాబీలే. ఓహో, చాలా అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ గా దొరికేవి కాకుండా నేను రేర్ గా తీసుకొస్తాను. అవి కూడా సెంటెడ్. ఓకే మ్యామ్, ఈ మొక్క ఏంటి? ఇది చైనీస్ బాక్స్ లో ఒక వెరైటీ అండి. ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయా? 3 వెరైటీస్ ఉన్నాయి. అన్ని ఫ్లేవర్స్, అన్ని ఫ్లవర్ ప్లాంట్స్, అన్ని రేర్ వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్. చైనీస్ బాక్స్ అంటే అది చైనీస్ బాక్స్ లోనే ఇది ఒక రకం సెంటెడ్. ఇది కూడా సెంటెడ్ ఫ్లవర్. ఇదండి, ఇది కూడా షో మొక్క అండి. ఫ్లవరే వస్తుంది కానీ షోగా ఉంటది అంతే. దాన్ని చూడటానికి అంటే పౌడర్ పఫ్ అంటారు దీన్ని. పౌడర్ పఫ్ అంటే పౌడర్ వేసుకునేది ఎలా ఉంటదో అట్లా మెత్తగా బాగుంటది. అది కూడా అట్లానే వస్తుంది. మీరు అన్ని కూడా అట్లానే గుజ్జుగా ఇట్లా కనిపించేటట్టు ఉండాలి నాకు. ఓకే, ఇవన్నీ అవే సెంటెడ్ ప్లాంట్స్, మొత్తం సెంటెడ్. ఇది స్టార్ జాస్మిన్. ఇది ఎడీనియం అండి. ఎడీనియం లో దాదాపు నా దగ్గర 16-17 వెరైటీస్ ఉన్నాయి. ఎడీనియంలోనే 16-17 వెరైటీస్ ఉన్నాయి. వీటికి వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు. వీక్లీ 1-2 సార్లు అంతే ఇవ్వాలి. వాటర్ ఎక్కువ ఇచ్చినామంటే చెట్టు ఇది ఇంట్లో పెంచుకోవచ్చు. లైటింగ్ కావాలి? లేదండి, ఎండ ఉండాలి కానీ బాల్కనీలో పెట్టుకునే సరిపోతుంది. బాల్కనీ సరిపోతుంది. ఎండ బాగుంది. అది ఎండకే. అది ఎడినియం అంటే అది అడవి మొక్క కదండి, అందుకనేసి డ్రాగన్ గానీ ఇవన్నిటికి వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, అందుకనేసి దాన్ని అంటే కొన్ని రకాల ప్లాంట్స్ మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఫ్యాన్ గాలి తగిలినా కూడా అవి పాడైపోతాయని చెప్తారు కదా. ఇండోరియం ప్లాంట్స్ కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే మనకేం కాదు. ఇవైతే ఇంట్లో పెట్టడానికి రాదు. బాల్కనీలో జస్ట్ బాల్కనీ వరకు పెట్టుకోవాలి. బాల్కనీ ఎంత ఎండ తగిలితే అంత ఫ్లవరింగ్ వస్తుంది. ఎక్కువ ఎండ తగిలితేనే ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఇది మ్యామ్ ఇది షో మొక్క అండి. ఓన్లీ షో. ఇది చెన్నై నుండి తెచ్చాను. షో మొక్క చాలా బాగుంటది కదా, అందంగా కనబడుతుంది, తీసుకున్నాను. అంటే నాకు ఏదైనా కొంచెం వెరైటీగా కనబడాలి, రేర్ గా వెరైటీగా ఉండాలని అంతే.
ఓకే, ఇవన్నీ కూడా ఫ్లవర్స్. అన్ని ఫ్లవర్స్ అండి, అన్ని రేర్ వెరైటీస్. ఇది చైనీస్ బాక్స్ లో ఇది ఒక చైనీస్ రకం బాక్స్. ఇది చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి ఫ్లవర్స్, బంచులు బంచులు వస్తాయి, చాలా మంచి స్మెల్. అది 530 చెట్ల ఉంది. అవునండి, ఇది మామిడి, ఇది పచ్చడి మామిడి. ఇది ఓ వచ్చిందా? వచ్చింది. చిన్నదానికి ఎలా వచ్చేసింది? చాలా వచ్చాయండి, అది మనం వేసే ఎరువులను బట్టి మనం తీసుకునే పేరు. మామిడికాయ ఎండిపోయింది, పాడైపోయింది. బట్ ఇది అసలు దీనికి ఇంత చిన్నగా ఉంది మొక్క, జస్ట్ ఈ మాత్రం హైట్ లో ఉంది. దీనికి అప్పుడే కాయలు కాసేస్తున్నాయి. ఎందుకని ఇవన్నీ హైబ్రిడా? అంటే ఇది మొక్క నుండి తీస్తారండి, కట్ చేసి. అంత మొక్క అంటారు దీన్ని. గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా ఎడీనియమే. ఎడీనియం అండి. సో ఎడీనియం లోనే ఇక్కడ మనం చూసుకుంటే ఒక పింక్ కలర్ ఇది వచ్చింది, ఇదేమో పింక్ అండ్ వైట్ దీంట్లో వచ్చింది అనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. పింక్ అండ్ వైట్ లోనే ఎడీనియం ఉంది, అండ్ ఇక్కడ వైట్ అండ్ పీచ్ కలర్ లోనే ఒక ఎడీనియం ఉంది. సో ఇలా ఇవన్నీ చూసుకుంటే చాలా రకాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. లోపల ఇంకొంచెం వైట్ అండ్ ఎల్లో మంచి ఫ్లేవర్. ఈ ఎడీనియం అయితే ఇంకా ఇంకా బాగుంది, కలర్ బాగుంది, కలర్ క్రీమ్ కలర్. చాలా మంచి మంచి కలర్స్ తోటి ఉన్నాయి ఇక్కడ ఎడీనియమ్స్ అన్ని కూడా. చాలా బాగుంది మ్యామ్. సో లోపల కూడా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. సో లోపల ఉన్నటువంటి చెట్లు మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు బయట ఉన్న ఇది మ్యామ్, ఇది అంజీరా. సో అంజీరా చెట్టు కూడా మనం చూడండి ఎంత చిన్నదిగా ఉంది. దానికి అసలు దానికి సపోర్టింగ్ ఇంకొకటి కర్ర కూడా పెట్టి ఇది పెంచుతున్నారు. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని అంజీరా పళ్ళు వచ్చేసాయి చూడండి. ఇంకొకటి మేడం, ఈ టిప్స్ ఏంటంటే చాలా మంది తేగానే నాటుతారు. అసలు తేగానే ఎప్పుడు కానీ మొక్క నాటకూడదు. తెచ్చినాక ఒక 6 months తర్వాతనే మనం మొక్క నాటాలి. అప్పుడే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది, చెట్టు కూడా బలంగా ఉంటుంది. 6 months తర్వాత అంటే అప్పటి వరకు ఎందులో ఉంచుతాం? ఇలానే ఉంచేసి అలాగే ఉంచాలి. అది తేగానే ఎంబడే నాటకూడదు. చాలా మంది అదే అంటారు, తేగానే ఏ మొక్క అయినా లేకపోతే ఫ్రూట్ ప్లాంట్ మొక్క ఏ మొక్క అయినా తేగానే ఏది నాటకూడదు. ఒక 6 months వరకు అదే బ్యాగ్ లో ఉంచి తర్వాత మనం నాటుకోవాలి. అందులో అడుగున సగం మట్టి తీసి మళ్ళీ మనం కలుపుకున్న మట్టిలో పెట్టాలి, అప్పుడు బాగా వస్తుంది చెట్టు. నన్ను అందరు అదే అడుగుతారు. అయితే తెలీదు, తేగానే తెచ్చి నాటేస్తాం కదా. అది ఇవన్నీ ఎడీనియమ్స్ అండి, అన్ని ఇది గన్నేరులో చాలా. ఇది షుగర్ తగ్గుతుందండి. ఇది రణపాల చెట్టు అంటారు. రణపాల ఇది షుగర్ కు చాలా మంచిది. రోజు ఒక సగం ఆకు తీసుకొని తిన్నా గానీ, లేదంటే టీ లాగా చేసుకొని తాగినా కూడా షుగర్ తొందరగా కంట్రోల్ అవుతుంది. కిడ్నీలో స్టోన్స్ కూడా ఎంబడే కట్టుకుంటాయి. ఈ ఆకులన్నీ కూడా కట్ చేసేసి 2-3 hours మరగబెట్టి తాగినాం అనుకోండి, కిడ్నీలో స్టోన్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి. కిడ్నీ స్టోన్స్ కోసం అండ్ డయాబెటిక్ కంట్రోల్ కొరకు రణపాల ఆకుని. సో అది కూడా తెచ్చి పెట్టుకున్నారు, బాగుంది. ఇది గన్నేరు. గన్నేరులో కలర్స్. ఇది బ్లాక్ పసుపు అండి. బ్లాక్ పసుపు చాలా మంచిదండి. పసుపు చాలా అంటే బ్లాక్ పసుపు అంటే పసుపు బ్లూ కలర్ లో ఉంటది. అది చించగానే బ్లూ కలర్ వస్తుంది. పసుపులో బ్లూ కలర్ ఉంటది. చాలా రేర్, అది చాలా ఆయుర్వేదిక్ ప్లాంట్. దాన్ని ఆయుర్వేదిక్ లో వాడతారు. మనం పసుపు పాడు అంటే పసుపు కలర్ లో ఉంటుంది అంతే తెలుసు. ఇది బ్లాక్ పసుపు. దాని వాల్యూ కూడా చాలా రేట్ అంటారు, 70,000 ఏవో కేజీ అని చెప్తారు. అది చాలా రేరు. అది ఒక గడ్డ, పెద్ద గడ్డ కనుక పెంచితే చాలా వాల్యూ ఉంది దానికి. అది రెడ్ నిమ్మ. ఇది రెడ్ నిమ్మ. ఇది రెడ్ నిమ్మ అంటే లోపల కట్ చేస్తే రెడ్డే ఉంటది. అబ్బో, నాకు అసలు తెలియదు. లోపల ఆరెంజ్ కలర్ ఉంటది, రెడ్ ఉంటది. బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఓహో, నిమ్మకాయలో ఉంటుంది. మామూలుగా మనం నిమ్మకాయ తెల్లగా చూస్తాం కట్ చేస్తే. ఇక్కడ రెడ్ కలర్ లో ఉంటుంది నిమ్మకాయ. సో ఆల్రెడీ చిన్నవి వచ్చాయి అనమాట కాయలు, నిమ్మకాయలు కూడా. ఇది ఒకటి ఉంది, బట్ అది చించి చూస్తే బాగుంటుంది. యా, ఇది పండింది. ఎప్పుడే ఇది అవుతుంది. చూసి కూడా చూడండి ఎట్లా వస్తుందో. ఇదిగోండి. ఎస్, అంటే ఇలా మనం చూడగానే ఏమనుకుంటామంటే ఇది నిమ్మకాయ అనుకో. తొన్నలుగా వస్తుంది కాబట్టి ఆరెంజ్ కి ఎలా అయితే వస్తుందో ఆరెంజ్ బ్యూటిఫుల్ కలర్. అది రెడ్ నిమ్మ అంటారు. రెడ్ నిమ్మ ఇక్కడైతే ఎప్పుడు నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు. చూడండి, ఇది నిమ్మకాయలో జ్యూస్ కూడా చూడండి ఎంత జ్యూస్. టేస్ట్ కూడా కొంచెం చూడండి, చాలా బాగుంటుంది. సో ఇట్లా తొన్నల్లా వచ్చేస్తుంది, చిన్న తొన్నలుగా. రెడ్ చాలా పుల్లగా ఉంది, మంచి టేస్ట్ ఉంటది. మన నిమ్మకాయ కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కలర్ బ్యూటిఫుల్ కలర్. సో మామూలు నిమ్మకాయ కాదు, ఇది రెడ్ నిమ్మకాయ. చాలా బాగుంది.
ఇది డేక్విన్ అంటారండి దీన్ని. ఏంటండి? డేక్విన్. డేక్విన్. డేక్విన్ అంటారు. ఇది సాయంత్రం 5:30-6కి వస్తుంది. మొత్తం మిద్దంతా స్మెల్. అసలు ఎవరు వచ్చినా ఎక్కడ వస్తుంది. ఈవినింగ్ వచ్చి మార్నింగ్ కి ఎండిపోతుందా? అంటే రాలిపోతాయి. 2-3 డేస్ ఉంటాయి. కానీ పూసిన టైంలో ఇది పువ్వు ఉందండి. సో రాలిపోయిన తర్వాత ఉండే కాండం ఏమో అని అనుకుంటున్నాను నేను. ఇది చిన్న ఫ్లేవర్ ఉంది పూసినప్పుడు మాత్రం మంచి స్మెల్ అండి. తోటంతా స్మెల్ వస్తుంది. ఇంకొకటి ఇది ఏంటంటే డి విటమిన్ వస్తుంది దీంతో. ఈ లీవ్స్ కనుక ఒక 3-4 లీవ్స్ కనుక మనం మార్నింగ్ డికాషన్ లాగా పెట్టుకొని తాగితే వైటమిన్ డి లోపం ఎవరికైనా ఉందో వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది. నిజం చెప్పనా, ఇప్పటి వరకు ఉన్న మిద్దె తోటల్లో ఇలాంటి కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త మొక్కలు, సో నేనైతే ఇదే చూడడం అనమాట. చాలా బాగుంది. సో ఇది మ్యామ్, ఇది పియానో ప్లాంట్ అంటారు. అంటే మనం గిటార్ వాయించేటప్పుడు అది ఎట్లా ఉంటది, పియానో వాయించేటప్పుడు ఎలా ఉంటుందో ఆ షేప్ లో ఉన్నాయి ఇవి. ఇదిగోండి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఎలా అయితే పెడతాం అట్లా ఆ షేప్ లో ఉంటుంది పియానో ప్లాంట్. ఇదేమో రోజ్ గోవర్ధనం అండి. చాలా పెద్ద పువ్వు వస్తుంది. చాలా స్మెల్. ఇది కూడా హాల్లో పెడితే మొత్తం హాల్ అంతా మన ఇల్లంతా స్మెల్. అంత బ్యూటిఫుల్ ఉంటది స్మెల్. రోజ్ గోవర్ధనం. రోజ్ గోవర్ధనం ఇక్కడ మొగ్గుంది. రోజ్ గోవర్ధనం అంటారు. ఇదిగోండి, ఇక్కడ కూడా మొగ్గలు వచ్చాయి. అన్ని మొగ్గలు వచ్చాయి. చాలా స్మెల్. అది కూడా అంటే అన్ని స్మెల్. ఇంకా మనకు మిద్దె మీదకి వస్తే మంచి పరిమళాలు, ప్రశాంతం ఉంటుంది. మంచి పరిమళాలు కూడా. ఇది మౌత్ వాష్ అండి. ఇది మౌత్ వాష్ అంటే అంటే మనము తింటే సేమ్ సోంపు. మీరు ఒకసారి తిని చూడండి ఎంత బాగుంటుంది. సేమ్ సోంపు మంచి అంటే ఫ్రెషనర్ బాగా తీయగా ఉంది. తీయగా సోంపు వేసుకుంటే ఎలా ఉంటుందో అవును అదే టేస్ట్. అవును, చాలా. సో అలా తినేదానికి ఇలా బాగుంది కదా. ఇది చాలా బాగుంది. మీరు తింటుంటే కూడా ఈడ వరకు వస్తుంది. స్మెల్ వస్తుందా? ఇక్కడ వరకు వస్తానికే మౌత్. సో నార్మల్ గా బ్యాడ్ బ్రీత్ ఎవరికైనా ఉండేటప్పుడు సోంపు యూజ్ చేస్తారు కదా. దాని ప్లేస్ లోని ఈ లీవ్స్ కనుక మనం పెట్టుకొని ఒక్కటి నోట్లో వేసుకుంటే సరిపోతుందండి. ఇది బ్లాక్ బెర్రీ అని చెప్పారు. ఇది బ్లాక్ ఇది మామిడి చెట్టు. మామిడి చెట్లు కూడా రకాలు వేసారా మీరు? చాలా రకాలండి. దాదాపు 10 రకాలు ఉన్నాయి మేడం మామిడి చెట్లు కూడా. ఇది తైవాన్ మ్యాంగో. కంటిన్యూగా వస్తాయి. సీజన్ తో సంబంధం ఉండదు. 1 year లో 3-4 times వస్తాయి. అదిగో ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి. ఇంకోండి ఫ్రూటింగ్ ఉంది ఇప్పుడు కూడా. చిన్న వచ్చింది మ్యాంగోకి. సో ఎనీ టైం చూడండి. ఇవన్నీ అవే పిందెలు. తైవాన్ మ్యాంగో కంటిన్యూగా వస్తుంది. ఇది పారిజాత. ఇది పారిజాత. అది పారిజాత చెట్టు. ఇదంతా అదేనా? ఇదంతా మొత్తం ఒకటే చెట్టు అండి. దీని మీద నేను గ్రేప్స్ పెట్టాను. పారిజాత పూలు. పారిజాత పూలు గ్రాఫ్టెడ్. ఇది కూడా చెట్టు పెద్దగా కాదు, ఇంతే ఉంటది. గ్రాఫ్టెడ్. ఓకే. ఇది సెంటెడ్ గులాబీ అండి. అది సేమ్ సెంట్ స్మెల్ ఉంటది. సెంటెడ్ గులాబీ తెంపుకోండి. ఎందుకులేండి పాపం. ఏం కాదు, తీయండి. చాలా మంచి స్మెల్. రెమ్మ తీసుకొని చూద్దాం. ఇంత సెంట్ స్మెల్ వస్తుంది. వీటితోనే కదా తయారు చేస్తారు. దీంతోనే తయారైతే సెంటెడ్ స్మెల్ బాగా. చాలా బాగుంది. ఇది మామిడి చెట్టు. ఇది కూడా చాలా రేర్ అండి. ఇది ఎగ్ ఫ్రూట్ అంటారు. మ్యాంగో సైజ్ వస్తుంది ఎగ్ ఫ్రూట్. ఇది కూడా చెన్నై నుండి తీసుకొచ్చాను. ఇది ఇక్కడైతే ఎక్కడ లేదు. ఎగ్ ఫ్రూట్ మ్యాంగో సైజ్ లోనే వస్తుంది. ఇక్కడ ఎగ్ ఫ్రూట్ మాత్రం చిన్నగా ఉంటది, కానీ ఇది మ్యాంగో సైజ్ వస్తుంది. ఇది చాలా రేర్. ఓకే, ఇదిగోండి. సో ఇది ఎగ్ ఫ్రూట్ అంట. చాలా పెద్ద సైజ్ లో వస్తుందంట. మ్యాంగో సైజ్ లో వస్తుంది. సాధారణంగా మన దగ్గర దొరికే చిన్న దొరుకుతాయంట. బట్ ఇక్కడ మాత్రం చాలా రేర్ గా ఉండే ఒక మొక్కను తీసుకొచ్చి పెట్టుకున్నారు ఎగ్ ఫ్రూట్ ని. బాగుంది మ్యామ్. సో ఈ మొక్క ఇది చెప్పండి అండి, సెంటెడ్. సో లోపల కేశవర్ధిని. ఇది బాగా జుట్టు పెరుగుతుంది. అంటే ఈ ఆకు తీసి కొబ్బరి నూనెలో కాగబెట్టి మనం నెత్తిగానే పెట్టుకుంటే సిల్కీగా బాగా జుట్టు పెరుగుతుంది. కేశవర్ధిని చాలా పేరు కూడా అలానే ఉంది. అవునండి, అందుకే అందులోనే ఉంది కదా కేశవర్ధిని అండి. బాగా జుట్టు పెరుగుతుంది. ఇది కేశవర్ధిని. ఓకే. ఇక్కడ ఒకటి ఇది మామూలు మల్లె అండి. మనకు ఊర్లలో ఉంటది కదా ఆ మామూలు మల్లె. ఇది డ్రాగన్ మాత్రము పింక్, చాలా పింక్. పింక్ లో కొంచెం లైట్ పింక్ ఉంటది. చాలా థిక్ పింక్. జ్యూస్ కూడా చాలా బాగుంటది. టేస్ట్ కూడా అంత బాగుంటది. సో మీరు ఆల్మోస్ట్ డ్రాగన్ మొక్కలు అన్ని కూడా మీ పిల్లర్స్ కి పెట్టేసుకున్నారు. ఇది ఒకటి అండి. మనము అందరూ నేలలో పెట్టారు కదా, నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇలాగన్నా తృప్తి ఉంటది అనేసి నేను ఆ ప్లాన్ తోని పిల్లర్స్ ఎట్లాగా ఉన్నాయి కదా, మనం కూడా పిల్లర్కి పెడితే సరిపోతుంది కానీ నేను ఈ పిల్లర్కి పెట్టానండి. ఇది చూసినాక చాలా మంది అదే అన్నారు,
అదే అసలు ఎంత మొత్తం ఎన్ని idea? పిల్లర్స్ ఉన్నాయో అవును. ఇక్కడ మొత్తం ఈ మిద్దె పైన అన్ని పిల్లర్స్ కి డ్రాగన్ ఫ్రూట్స్ ట్రీస్ అని పెట్టేశారు. అవును. అందులో కూడా చాలా రకాలు తీస్తున్నారు అనమాట ఈ అవును. డ్రాగన్ ఫ్రూట్స్. ఇజ్రాయిల్ డ్రాగన్ ఉంది, బ్లాక్ డ్రాగన్ ఉంది, వైట్, ఎల్లో, పింక్, 7-8 ఉన్నాయి వెరైటీస్. ఓకే, సో డ్రాగన్ ఫ్రూట్స్ లోనే 7-8 వెరైటీస్ అవునండి. తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క వెరైటీని అరేంజ్ చేశారు అనమాట ఇక్కడ. చాలా అది బాగుందండి. నీళ్ళలో పెట్టి పిల్లర్స్ పెట్టి నాడతారు కదా, నాకు ఈ మిద్దె మీద ఉన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే. చాలా 3 months వరకు ఫ్రూటింగ్ తింటూనే ఉంటాం, అందరికి కూడా ఇచ్చేస్తాం, ఫ్రెండ్స్ పక్క వాళ్ళకి అందరికి చాలా వస్తాయి fruit. అది వైట్ డ్రాగన్, అది ఓకే, ఇది వైట్. ఇది వైట్ డ్రాగన్, ఆ లాస్ట్ ఎల్లో డ్రాగన్. ఓకే, సో అక్కడ ఉన్నాయి ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ. చాలా మనం కూడా అది కొంచెం పెద్ద వచ్చాయా? పెద్దగా వచ్చాయండి, పండినాయి కూడా. ఓకే, సో అవి మనం టేస్ట్ చేద్దామా డ్రాగన్ ఫ్రూట్స్ ని? ఖచ్చితంగా. మ్యామ్ ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇక్కడ? ఇది అక్కడ నేను చూపించాను కదండి, రోజ్ గోవర్ధనం అని. రోజ్ గోవర్ధనం. అవునండి, ఇగో ఇది రోజ్ గోవర్ధనం. చాలా స్మెల్, రోజ్ ఫ్లవర్ సైజ్ వచ్చారు చూడండి. ఆ ఫ్లవర్ ఎంత చాలా beautiful పెద్దదిగా smell. వచ్చింది. అది తెంపిమంటారా మేడం? చూస్తారా? ఇది చూడండి ఎంత స్మెల్, మనం హాల్లో పెడితే ఇల్లు మొత్తం స్మెల్. నిజమేనండి, చాలా బాగుంది. చాలా చూస్తున్నారు కదా, ఇదే రోజ్ గోవర్ధనం. ఒక మొక్క ఆల్రెడీ మనం చూపించాము ఒక దగ్గర. దానికి ఫ్లవరింగ్ సో దానికి ఫ్లేవరింగ్ లేదు, దానికి ఇంకా మొగ్గలు వస్తూ ఉన్నాయి, ఇంకా పూయలేదు. సో ఇది పూర్తిగా పూసినటువంటి పువ్వు, చాలా బాగుంది, మంచి మంచి స్మెల్ వస్తుంది. సో అలా మొత్తం అన్ని స్మెల్ వచ్చేవి అవునండి, పెట్టుకున్నారు అవును. మీరు కూడా. నాకు అన్ని బాగా సెంటెడ్ స్మెల్ ఉండాలా. చాలా బాగుంది. సో పైకి వస్తే చాలు, మనం గార్డెనింగ్ లోకి పైకి కొంచెం వచ్చామంటే చాలు, మొత్తం అంతా కూడా ఆ స్మెల్స్ అన్ని కూడా మనల్ని అంటే మనం ఇంకా రమ్మని పిలుస్తా ఉన్నాయి. అలా మనకు ఆనందం అనిపిస్తుంది, వెళ్ళాలనిపించదు అసలు. చాలా బాగుంది. ఇదే మీరు. ఓకే, ఇది ఒకటండి, ఇది అమెరికన్ లెమన్. ఇది చూడండి ఎంత పెద్ద సైజు, ఓ చాలా పెద్దదిగా ఉంది. అమెరికన్ లెమన్. దాదాపు పోయినసారి అయితే ఒక 150 కాయ వరకు వచ్చిందండి. ఒక్కొక్క కాడ 5-6 వస్తాయి గుత్తులు. ఆహా, చాలా మొక్క చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ తక్కువ Blooming అంచనా చేశాను. వేయకండి. బట్ ఒక్కొక్క దానికి 5 చెప్పున గుత్తులుగా వస్తాయంట. నా దగ్గర కానీ పిక్ కూడా నిమ్మకాయలు కూడా చాలా పెద్దదిగా ఉన్నాయి. ఇది చాలా పెద్దగా ఉంది. చాలా పెద్ద సైజు అమెరికన్ లెమన్. అమెరికన్ లెమన్. ఓకే, అది ఇది ఈ మొక్క రోజ్ యాపిల్ అంటారు. Rose సేమ్ apple. రోజు స్మెల్ ఉంటదట. ఫ్రూట్ పెద్దగా ఉంటది, ఇంత సేమ్ రోజు ఫ్లేవర్ ఉంటదట మనకు. ఓకే, ఇది రోజా రోజ్ రోజ్ యాపిల్. ఓకే, ఇంకా చివరికి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఇంకా ఇది అంతే, ఎల్లో dragon. డ్రాగన్. ఇది ఎల్లో డ్రాగన్. ఇది కరివేపాకు పెట్టుకున్నాను, ఇంటి వరకు అట్లా చేసుకోవచ్చు కదా అని. ఓకే. కరివేపాకు ఫ్రెష్ గా ఫ్రెష్ గా తీసుకొని వచ్చని, అంటే ఏదైనా స్మెల్ కదా, అందుకని కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది కదా అని. ఇది ఇవన్నీ మందారాలు అండి, దాదాపు ఒక మందారాలు. 10-15 రకాల మందారాలు ఉన్నాయి. ఓకే, అవన్నీ ఒక దగ్గర చిన్న చిన్న వేసేసారు. 20 వెరైటీస్ వరకు తెచ్చా. అది హైబ్రిడ్ మందార, చాలా బ్యూటిఫుల్ కలర్స్. ఇవి కూడా ఫ్లవర్స్ రాలేదు కానీ చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ అయితే బాగా ఎక్కువే ఉన్నాయి మీ దగ్గర. ఫ్రూట్స్ ఫ్లవర్స్. నేరేడులో పెద్ద సైజు కాటన్ నేరేడు, బాగా గుజ్జు ఎక్కువ ఉంటుంది. మన మామూలు దానికేమో విత్తనం ఉంటుంది, దీనికి గుజ్జు ఎక్కువ ఉంటుంది, బాగా పెద్ద సైజు. ఓకే, చాలా బాగుంది. సో నేరేడు పళ్ళు అంటే అందరికీ ఇష్టమే, హెల్త్ కూడా చాలా మంచిది. సో నేరేడు పళ్ళల్లోనే సాధారణంగా పిక్క ఎక్కువ ఉండి గుజ్జు కొంచెం తక్కువగా ఉండే నేరేడు పళ్ళు మనం చూస్తూ ఉంటాం బయట అమ్మడానికి. బట్ ఈ నేరేడు పండు చాలా ఎక్కువ గుజ్జు కూడా వస్తుందంట, పిక్క తక్కువగానే గుజ్జు ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఎపిసోడ్ ఎండింగ్ లోకి వచ్చేసాము. ఈ చివరిలో మరి స్టార్టింగ్ లో అడిగాం కదా, ఒక మొక్క పేరుని ఒక మొక్కను చూపించి దాని పేరు కనుక్కోమని చెప్పాం కదా. సో ఇప్పుడు ఎపిసోడ్ చివరిలోకి వచ్చేసాం. రమాదేవి గారు మరి రివీల్ చేస్తారా దాని పేరేంటి? తప్పకుండా అండి. దీని పేరు వైట్ ర్యాలీ అంటారండి. ఇది ఎవరి దగ్గర ఉండదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాం మిద్దె తోటలో. వైట్ ర్యాలీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఫ్లవరింగ్. అంటే ఇది కొత్తగా తయారు చేశారట, నేను ప్రత్యేకంగా తెప్పించుకున్నాను. ఓకే, సో ఎక్కడ నుంచి తెప్పించుకున్నారు దీన్ని? అదే గారు బ్రోమోర్ నర్సరీలో తీసుకున్నాను. బ్రోమోర్ నర్సరీలో తెప్పించుకున్నారు. ఓకే, వైట్ రెల్లా అంటే అండి ఒక మంచి ఫ్లవర్స్ వచ్చేది. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి కూడా మీకు చూపించాం కదా, సో అదనమాట.
సో రేర్ గా ఉండే అన్ని కూడా ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, రమాదేవి గారి మిద్దె తోటపైనే మనం చూస్తూ వస్తున్నాం. చాలా బాగుంది. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని ఇక్కడ అన్ని పెంచడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదండి, రమాదేవి గారి మిద్దె తోటకి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయండి. ఇంకా చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.